హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం జియాని చూస్తాం. తనొక రీసెర్చర్. రిటైర్ అయ్యాక ఈ మధ్య ఊర్లో తన మొక్కజొన్న మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తనకి ఒక కాల్ వస్తుంది. కెవిన్ పామర్ అనే అబ్బాయి ఉన్నాడని, అతను ఇన్ఫర్టైల్ అని, ఒకవేళ తన ట్రీట్మెంట్ చేస్తే అతని ఫ్యామిలీ చాలా డబ్బులు ఇస్తుందని చెప్తారు. కానీ తను నేను బిజీగా ఉన్నాను అని చెప్పేస్తుంది. అప్పుడు అవతలి పర్సన్, నువ్వు ఇప్పుడు ఊర్లోనే ఉన్నావు కదా, రిటైర్ అయిపోయావు కూడా, మరి ఎందుకు బిజీ అని అడుగుతారు. దానికి తను నేను నా మొక్కజొన్నలతో బిజీగా ఉన్నాను అని చెప్తుంది. ఇంతలో తనకి ఏదో సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఫోన్ పెట్టేసి వెళ్ళి చూస్తుంది. ఎవరో కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే తను కాలడ్డం పెట్టి కింద పడేస్తుంది. తను చూస్తే అతని పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది గూండాలు వస్తారు. జియా వెంటనే మిస్టర్ జూని సైడ్కి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి తనకి హెల్ప్ చేయడానికి ముందుకొస్తుంది. ఫస్ట్ తను తన జుట్టుని స్టైల్గా ముడి వేసుకుని 2 మొక్కజొన్న పొత్తులు చేతిలోకి తీసుకుని ఆ గూండాలకి గట్టిగా బుద్ధి చెప్తుంది. దాంతో వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత తను మిస్టర్ జూ దగ్గరకు వచ్చి కూర్చుని చేతిలో చాకు పట్టుకొని, నీకు బుల్లెట్ తగిలింది, వెంటనే సర్జరీ చేయాలి అని చెప్తుంది. కానీ మిస్టర్ జూ మాత్రం వద్దు, నాకు సర్జరీ వద్దు అని అంటాడు. ఇంతలో తను స్పృహ తప్పి పడిపోతాడు. ఎందుకంటే తను బాగా గాయపడ్డాడు కాబట్టి. తను ఎంత చెప్పినా అతను వినడు. అయినా సరే జియా అతని ప్యాంటు తీయడానికి ట్రై చేస్తూ ఉంటే మిస్టర్ జూ, నువ్వు కానీ అలా చేస్తే నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు జియా తన మెడ మీద గట్టిగా కొట్టి స్పృహ తప్పించేస్తుంది. కొద్దిసేపటి తర్వాత జియా తన అసిస్టెంట్కి కాల్ చేసి, నా ఇంట్లో ఒకరు గాయపడి ఉన్నారు, అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు, కానీ నా ఐడెంటిటీ మాత్రం ఎవరికి తెలియకూడదు అని చెప్తుంది. దీని తర్వాత తను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు కెవిన్ పామర్ అమ్మ ఇంకా చెల్లెలు తనని రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. వాళ్ళమ్మ, నువ్వు జియా గ్రీన్వేనా అని అడిగితే తను రివర్స్లో మీరెవరు అని అడుగుతుంది. అప్పుడు కెవిన్ చెల్లెలు చాలా యాటిట్యూడ్తో, నీ తాతగారు మా తాతగారి ప్రాణాలు కాపాడి ఉండకపోతే మా అన్నయ్యను పెళ్లి చేసుకునేంత సీను నీకు అస్సలు లేదు అని అంటుంది. పెళ్లి మాట వినగానే జియాకి పాత విషయం గుర్తుకొస్తుంది. కొన్ని రోజుల క్రితం తనకి నీ వీసా అయిపోతుంది, నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్తారు. కానీ తను నా రీసెర్చ్ ఇంకా నడుస్తుంది, అప్పుడే ఎలా వెళ్తాను అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఒక ఫైల్ ఇచ్చి, ఒక్కటే దారుంది, మీ తాతయ్య పామర్ ఫ్యామిలీ వారసుడితో నీ పెళ్ళి ఫిక్స్ చేశారు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే నీకు సిటిజన్షిప్ వస్తుంది, అప్పుడు నువ్వు ఇక్కడ ఇంకా ఎక్కువ కాలం ఉండొచ్చు అని చెప్తారు. దానికి తను ఒప్పుకుంటుంది. కానీ ఆ పర్సన్ కెవిన్కి నువ్వు ప్రొఫెసర్ గ్రీన్ అని తెలీదు, అది చెప్పాలా అని అడిగితే జియా అవసరం లేదు అని అంటుంది. ఇప్పుడు కెవిన్ చెల్లెలు, పద నీ సామాన్లు నువ్వే మోసుకో అని అంటుంది. ఇంతలో జియా మైక్ అనే పర్సన్కి కాల్ చేసి హై ఈల్డ్ కార్న్ ప్రాజెక్టు సక్సెస్ అయింది అని చెప్తుంది. అది వినగానే కెవిన్ చెల్లెలు ఫేస్ మారిపోతుంది. తను చాలా ఖుషి అయిపోయి, నువ్వేనా ప్రొఫెసర్ గ్రీన్వి అని అడుగుతుంది. జియా ఏదో చెప్పేలోపే, నువ్వు ఎలా అవుతావు, ప్రొఫెసర్ గ్రీన్ పేరు మీద 10 నేషనల్ పేటెంట్స్ ఉన్నాయి, ఆ లెక్కన వాళ్ళకి 50 ఏళ్ళు ఉండాలి, నీ ఇంటి పేరు ఒక్కటే సేమ్ ఏమో అని తనలో తను అనుకుంటుంది. అప్పుడు జియా, నీ వాగుడైపోతే వెళ్దామని అడుగుతుంది. దానికి చెల్లెలకి కోపం వచ్చినా ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను అని అంటుంది. తర్వాత తనని ఇంటికి తీసుకుని వెళ్తారు. కారు దిగగానే కెవిన్ చెల్లెలు, ఒక్క నిమిషం, నీ బట్టలు మార్చుకో, ఇవి వేసుకో, నీ పిచ్చి బట్టలతో మా ఇంటి సోఫా పాడవడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. జియా తన మాటలు పట్టించుకోకుండా తనిచ్చిన బట్టల మీద కాలు వేసి లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి కెవిన్ చెల్లెలకి బాగా కోపం వస్తుంది. కానీ వాళ్ళమ్మ సర్ది చెప్తుంది. గ్రాండ్పా వార్నింగ్ ఇచ్చారు కదా, ఈ పెళ్ళి జరగాల్సింది అని అంటుంది. దానికి కూతురు, నువ్వు చాలా అమాయకురాలివి మమ్మీ, తను మన ఫ్యామిలీ కోడలు కాబోతుంది, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే ఎలా అని అంటుంది. అది విన్న వాళ్ళ అమ్మకి కూడా పాయింట్ ఉందని అనిపిస్తుంది.
వెంటనే అత్తగారు జియాకి ఒక రూల్ బుక్ ఇచ్చి ఇందులో ఉన్న రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకో అని చెప్తుంది. కానీ జియా ఆ బుక్ని డస్ట్బిన్లో పారేస్తుంది. అది చూసి మోమోకి అంటే కెవిన్ చెల్లెలకి బాగా కోపం వచ్చి నీకు పద్ధతి లేదా అని అరుస్తుంది. జియా తనని కోపంగా చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు, నన్ను కొడతావా, కొట్టు చూద్దామని అంటుంది. వెంటనే జియా ఒక గట్టి దెబ్బ కొడుతుంది. ఇంతలో మోమోకి వాళ్ళ తాతయ్య ఫోన్ చేస్తారు. తను ఫోన్ ఎత్తగానే తాతయ్య జియా వచ్చిందా బాగుందా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు మోమో వచ్చింది, ఇదిగో నన్ను కొట్టింది కూడా అని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. కానీ తాతయ్య మాత్రం పాపం జియా చెయ్యి ఏమీ అవ్వలేదు కదా అని అడుగుతారు. తాతయ్య కూడా మోమోకి సపోర్ట్ చేయకుండా నీకు కోపం ఎక్కువ అని నాకు తెలుసులే అని అంటారు. ఆ తర్వాత అత్తగారు 3 రోజుల్లో పెళ్ళి ఉంది, రెడీ అవ్వండి అని చెప్తుంది. 3 రోజులు గడిచిపోతాయి. పెళ్లి రోజు జియా చాలా అందంగా రెడీ అవుతుంది. ఇంకోవైపు కెవిన్కి స్పృహ వస్తుంది. తను లేవగానే తన అసిస్టెంట్ని జియా గురించి అడుగుతాడు. కానీ అసిస్టెంట్కి ఆ అమ్మాయి ఎవరో తెలియదు. అప్పుడే అసిస్టెంట్ తనకి కాబోయే వైఫ్ బయోడేటా ఇస్తూ ఈరోజు మీ మ్యారేజ్ అని చెప్తాడు. కానీ కెవిన్ నాకు ఈ పెళ్ళొద్దు అని మొండికేస్తాడు. ఇక్కడ జియా దగ్గరికి మోమో వచ్చి ఏడిపిస్తూ మా అన్నయ్య అసలు కనిపిస్తాడో లేదో తెలీదు, తనకి నీ మీద ఇంట్రెస్ట్ లేదేమో, అప్పుడు నీ పరువు పోతుంది కదా అని అంటుంది. అది విన్న జియా అక్కడి నుంచి బయలుదేరి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుందాం, అప్పుడైనా నాకు సిటిజన్షిప్ వస్తుంది కదా అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే టైంలో కెవిన్ తన అసిస్టెంట్తో కలిసి కారులో ఆ డాక్టర్ని వెతుకుతూ ఉంటారు. అప్పుడు అసిస్టెంట్ ఫోటో చూపిస్తూ తను మీ కాబోయే వైఫ్ కదా, ఇక్కడేం చేస్తుంది అని అడుగుతాడు. అంతలోనే వాళ్ళ కార్కి అడ్డంగా ఒక చిన్న పిల్లాడు వస్తాడు. అతన్ని కాపాడే టైంలో కారుని పక్కకి తిప్పాల్సి వస్తుంది. ఆ కారు సరిగ్గా వెళ్ళి జియాకి డాష్ ఇచ్చేలాగా వెళ్తుంది. కానీ ఎలాగోలా జియా తప్పించుకుంటుంది. కారులో నుండి కెవిన్ కిందకి దిగడం చూసి వీడిక్కడ ఏం చేస్తున్నాడు, సర్జరీ అయ్యాక ఇంత తొందరగా ఎలా కోలుకున్నాడు అని జియా షాక్ అవుతుంది. ఇంతలో అసిస్టెంట్ వచ్చి కెవిన్ పామర్ అంటే ఇతనే మీ హస్బెండ్ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు తను ఓహో ఇతనా అనుకొని నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా, ఇలా నన్ను చంపడానికి ట్రై చేయడం ఎందుకు అని అరుస్తుంది. అప్పుడు అసిస్టెంట్ అలాంటిది ఏం లేదని సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో జియా వెంటనే పోలీసుల్ని పిలిచి వీళ్ళు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు అని చెప్తుంది. పోలీసులు అక్కడికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు. అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్తో కెవిన్ అసిస్టెంట్ అసలు మీరు తనకి ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తున్నారు, ఏంటి విషయం అని అడుగుతాడు. అప్పుడు ఆ ఆఫీసరు జియా కొన్ని కేసుల్ని సాల్వ్ చేయడంలో మాకు చాలా హెల్ప్ చేసింది అని చెప్తాడు. కానీ జియా చిన్నగా సౌండ్ చేసి అతన్ని నోరు మూసుకోమని సైగ చేస్తుంది. ఇంతలో ఫుటేజ్ దొరుకుతుంది. అది చూసి పోలీసులు ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే, వాళ్ళు నిన్ను చంపాలని చూడలేదు అని జియాకి చెప్తారు. ఆ తర్వాత జియా కెవిన్తో నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి సారీ అడుగుతుంది. అప్పుడు కెవిన్ సారీ చెప్పకు, మా వైపు కూడా తప్పుంది, నీ ప్రాణాలు పోయేవి కదా అని అంటాడు. జియా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కెవిన్ తనని ఆపి సరే పెళ్లి చేసుకుందామని చెప్తాడు. కానీ ఒక విషయం క్లియర్ చేస్తాడు. నేను జస్ట్ మా తాతయ్య కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను, ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా ఉంటుంది, అది కూడా 100 days వరకే, ఆ తర్వాత నీకు రావాల్సిన కాంపెన్సేషన్ ఇచ్చేస్తాను, నువ్వు ఫ్రీ అయిపోవచ్చు అని చెప్తాడు. జియాకి కూడా ఈ ఆప్షన్ నచ్చుతుంది. ఎందుకంటే తన రీసెర్చ్ పని కూడా ఈలోపు అయిపోతుంది కాబట్టి. తను వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క క్షణము కెవిన్కి తనేనా నేను వెతుకుతున్న అమ్మాయి అని అనిపిస్తుంది. తనని ఆపాలి అనుకుంటాడు. కానీ ఇంతలో పోలీస్ ఆఫీసర్ వచ్చి మేడం ఇక్కడ సైన్ చేయండి అని అడుగుతాడు. తను సైన్ చేస్తూ ఉంటే కెవిన్ గమనిస్తాడు. ఆ రోజు చూసిన అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్తో రాసింది, కానీ తను రైట్ హ్యాండ్తో రాస్తుంది. సో తను ఆ అమ్మాయి కాదు అని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరికీ పెళ్ళైపోతుంది. జియా తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. కానీ మోమోకి ఇది అస్సలు నచ్చదు. మొహం మార్చుకుని కూర్చుంటుంది. జియా రాగానే ఒక కార్డు తీసిచ్చి ఇది ఫుడ్ కోసం డబ్బులు అని చెప్తుంది. అప్పుడు మోమో ఏదో నీ సొంత డబ్బులు ఇస్తున్నట్టు ఇస్తున్నావు, తాతయ్యే నీకు ఈ డబ్బులు ఇచ్చుంటారు కదా అని వెటకారంగా అంటుంది. అటువైపు కెవిన్ ఆ కార్డ్ని తిరిగిచ్చేస్తూ మా దగ్గర డబ్బులకి ఏం లోటు లేదు, నీ దగ్గరే ఉంచుకో అని చెప్తాడు. జియా వెంటనే ఆ కార్డ్ని లోపల పెట్టేసుకుంటుంది. మోమో ఇంకా వాగుతూనే ఉంటే కెవిన్ తనని గట్టిగా తిడతాడు. కొద్దిసేపటి తర్వాత జియా బయటికి వెళ్తుంది.
తనని పికప్ చేసుకోవడానికి ఒక పర్సన్ వస్తాడు. అది మోమో చూస్తుంది. వీడు చూడ్డానికి బాగానే ఉన్నాడు, వీడి కోసం ఏమైనా మా అన్నయ్యని మోసం చేస్తుందా ఏంటి అని డౌట్ పడి తనకి తెలియకుండా ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేస్తుంది. చూడండి తను మోసం చేస్తుంది అని మెసేజ్ పెడుతుంది. కానీ వాళ్ళ తాతయ్య మాత్రం అతను తన ఫ్రెండ్ అయి ఉంటాడులే అని అంటారు. దానికి మోమో కావాలని అబద్ధం చెప్తుంది. లేదు నేను చూశాను, వాళ్ళిద్దరూ చేయి పట్టుకొని ఉన్నారు అని టైప్ చేస్తుంది. ఇవన్నీ చదివి కెవిన్కి చాలా కోపం వస్తుంది. అసిస్టెంట్ వచ్చి సార్ కోపం వస్తే చెప్పండి అని అంటాడు. కానీ కెవిన్ కోపంతో మరిగే వేడి నీళ్లను మొక్కల మీద పోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను ఎంత కోపంలో ఉంటాడంటే అక్వేరియంని కూడా పగలగొట్టాలని చూస్తాడు. కానీ అసిస్టెంట్ ఆపేస్తాడు. ఇంతలో తాతయ్య దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. అసిస్టెంట్ కూడా చెప్తాడు, తాతయ్య నాకు కూడా మెసేజ్ చేశారు, మిమ్మల్ని ఇద్దరిని హాస్పిటల్కి వచ్చి కలవమన్నారు. అలాగే తన మనవరాలి అంటే జియా చేతి వంట తినాలని ఉందంట అని చెప్తాడు. కెవిన్ నేను వెళ్ళను అని చెప్తాడు. తాతయ్య ముందే చెప్పారు మీరు ఇలాగే అంటారని. ఒకవేళ మీరు వెళ్ళకపోతే కంపెనీలోని 30% షేర్లని జియా పేరు మీద రాసేస్తారంట అని షాక్ ఇస్తాడు. ఇక్కడ జియా తన అసిస్టెంట్తో కలిసి షాపింగ్ చేస్తూ ఉంటుంది. షాపింగ్ అయ్యాక ఈ బట్టలు తీసుకెళ్లి ఆర్ఫనేజ్లో డొనేట్ చేయని చెప్తుంది. అదే మాలో జియా స్టెప్ సిస్టర్ కనిపిస్తుంది. జియాని అక్కడ చూసి తను షాక్ అవుతుంది. కానీ జియా తనని అస్సలు పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తుంది. జియా తన కార్డు ఇచ్చి బిల్లు కట్టబోతూ ఉంటే ఆ చెల్లెలు వచ్చి నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడివి అని అడుగుతుంది. కానీ స్టాఫ్ మెంబర్ ఆ కార్డ్ని స్వైప్ చేయగానే జియా ఒక విఐపి మెంబర్ అని వాళ్ళకి అర్థమవుతుంది. మేడం మీరు విఐపి అని ముందే చెప్పొచ్చు కదా, ఈరోజు మీరు $1 మిలియన్ ఖర్చు చేశారు, మీ సామాన్లు జాగ్రత్తగా ఇంటికి పంపిస్తామని చెప్తారు. జియా దగ్గర ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయో ఆ చెల్లెలకి అస్సలు అర్థం కాదు. వెంటనే తను వాళ్ళ గ్రానీకి కాల్ చేసి జియా గురించి చెప్తుంది. దాంతో ఆవిడ జియాని వెతుక్కుంటూ ఇంటికి వస్తుంది. నువ్వు ఒక రిచ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని మాకు హెల్ప్ చేయడం లేదు, మీ డాడీకి డబ్బులు ఎంత అవసరమో తెలుసా, నాకు డబ్బులు ఇవ్వు అని గొడవ మొదలు పెడుతుంది. జియా డబ్బులు ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేస్తుంది. దాంతో ఆ గ్రానీ జియా మెడలో ఉన్న నెక్లెస్ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. జియా తనని పక్కకి నెట్టేయడంతో తను కింద పడిపోయి పెద్ద డ్రామా చేస్తూ ఉంటుంది. అక్కడున్న స్టాఫ్ అంతా అది చూస్తూ ఉంటారు. అప్పుడే కెవిన్ పామర్ అక్కడికి వస్తాడు. జియా తన్ని చూస్తుంది. గ్రేనీ కెవిన్ని చూడగానే ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటుంది. నువ్వు తన హస్బెండ్వి కదా, నేను తన అమ్మమ్మని అని చెప్తుంది. కెవిన్ జియాని అడుగుతాడు, ఈవిడ చెప్పేది నిజమేనా అని. కానీ జియా నాకు ఈవిడెవరో తెలియదు అని అంటుంది. ఇంకేముంది, కెవిన్ తన మనుషులకు చెప్పి వాళ్ళని బయటికి గెంటేయిస్తాడు. తర్వాత జియా కెవిన్తో తాతయ్య వంట చేసి తీసుకురమ్మన్నారు, అందుకే కొంచెం ఎక్స్ట్రా చేశాను, నీకు కావాలంటే తిను అని చెప్తుంది. డైనింగ్ టేబుల్ మీద జియా చేసిన వంటలు ఉంటాయి. కెవిన్ మనసులో తాతయ్య ఎందుకు తన వంటనే కావాలన్నారు, ఇందులో అంత స్పెషల్ ఏముంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి మోమో కూడా వచ్చి ఇప్పుడు ఇలాంటి ఫుడ్ తింటారా మీరు అని అడుగుతుంది. కానీ కెవిన్ ఒకసారి టేస్ట్ చూద్దామని నోట్లో పెట్టుకుంటాడు. అంతే, తన నోరు మూతపడిపోతుంది. ఎందుకంటే తను తన లైఫ్లో అంత టేస్టీ ఫుడ్ ఎప్పుడూ తినలేదు. మోమో కూడా టేస్ట్ చూసి ఫిదా అయిపోతుంది. కొద్దిసేపటి తర్వాత జియా తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు మోమో ఆ ఫుడ్ని ఎంతో ఆశగా తింటూ కనిపిస్తుంది. జియాని చూసి మోమో చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో మనం చూస్తే జియా హాస్పిటల్కి వెళ్ళి గ్రాండ్ పాని కలుస్తుంది. తను చేసిన వంట తాతయ్యకి చాలా నచ్చేస్తుంది. తనని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఆ తర్వాత తాతయ్య వాళ్ళిద్దరితో మీకు పెళ్ళైపోయింది కదా, ఇక ఈ పామర్ ఎస్టేట్లో ఉండొద్దు, మీకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్తారు. గ్రాండ్పా జియాకి కొన్ని కొత్త ఇళ్ళ ఆప్షన్స్ని ఇస్తారు. చూపిస్తూ ఉంటే కెవిన్ మాత్రం నాకు అది ఇష్టం లేదు అని అంటాడు. కానీ అతని మాట ఎవరూ పట్టించుకోరు. తర్వాతి సీన్లో వాళ్ళిద్దరూ ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతారు. కానీ ఆ ఇల్లు కెవిన్కి అస్సలు నచ్చదు. ఇంత చిన్న ఇంట్లో ఉండడం నాకు అలవాట్లేదు అని అంటాడు. దానికి జియా నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు, నేనేమైనా నిన్ను ఆపుతున్నానా అని అడుగుతుంది. కెవిన్ తనని కోపంగా చూస్తూ ఉంటే జియా సోఫాలో కూర్చుని కానీ వెళ్లే ముందు మీ గ్రాండ్ పాకి ఒక మాట చెప్పి వెళ్ళు అని అంటుంది. కెవిన్ తన దగ్గరకు వచ్చి సోఫా హ్యాండిల్ మీద చేయి వేసి నన్ను బెదిరిస్తున్నావా అని అడుగుతాడు. లేదు, జస్ట్ అడ్వైస్ ఇస్తున్నా అని చెప్తుంది తను. అప్పుడు కెవిన్ వెనక్కి తగ్గి నువ్వు అరవిల్ విలేజ్ నుంచి వచ్చావని మోమో నాకు చెప్పింది అని అంటాడు. జియా అయితే ఏంటి అని అడుగుతుంది. కెవిన్ వెనక్కి తిరిగేలోపు జియా తనకి ఎదురుగా వస్తుంది.
దాంతో అనుకోకుండా ఇద్దరి పెదవులు ఒకదానికొకటి తగులుతాయి. కెవిన్ వెంటనే తన మీద బ్లేమ్ వేస్తాడు. నువ్వు కావాలనే ఇలా చేశావని. జియా అది వింటూ ఉండిపోతుంది. కెవిన్ తనని వార్నింగ్ ఇస్తూ గుర్తుపెట్టుకో, మనది 100 రోజుల కాంట్రాక్ట్ మాత్రమే అని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే జియా తన పెదవుల్ని తుడుచుకొని సోఫాలో కూర్చుంటుంది. ఇంతలో తనకి ఒక కాల్ వస్తుంది. కొంతమంది పేషెంట్స్కి మీ హెల్ప్ కావాలి, ప్లీజ్ హాస్పిటల్కి రండి అని అడుగుతారు. ఇక్కడ కెవిన్కి తన కజిన్ కాల్ చేసి, నాకు సర్జరీ అయిందిరా, ఒక్కసారి కూడా నన్ను చూడ్డానికి రాలేదు, నువ్వు అసలు అన్నయ్యవేనా అని అరుస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత జియా మాస్క్ వేసుకుని హాస్పిటల్కి వస్తుంది. అదే టైంలో కెవిన్ కూడా తన కజిన్ని చూడడానికి అక్కడికి వస్తాడు. జియాని చూసి తనని ఎక్కడో చూసినట్టుంది, జియా కాదు కదా అని అనుకుని మళ్ళీ లైట్ తీసుకుంటాడు. కెవిన్ లోపలికి వెళ్తే తన కజిన్ అసలు పేషెంట్ లాగే ఉండడు. నీట్గా కోటు వేసుకుని రెడీగా ఉంటాడు. ఏంట్రా ఇది అని కెవిన్ అడిగితే, నా క్రష్ రాబోతుందిరా అని చెప్తాడు. క్రష్ అంటే నర్సా అని కెవిన్ అడిగితే, కాదు తను డాక్టర్ కన్నా ఎక్కువే, తనే నాకు సర్జరీ చేసింది, చూడగానే ప్రేమలో పడిపోయాను, ఇప్పుడే వస్తుంది చూడు అని అంటాడు. ఇంతలో డాక్టర్ జియా అక్కడికి వస్తుంది. కెవిన్ తనని చూస్తాడు కానీ గుర్తుపట్టడు. తన కజిన్ బెడ్ మీద పడుకొని ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటే అది చూడలేక కెవిన్ బయటికి వచ్చేస్తాడు. లోపల జియా పేషెంట్కి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే అది చూసి కెవిన్కి తనకి సర్జరీ చేసిన డాక్టర్ గుర్తుకొస్తుంది. బయట నిలబడి ఎలా ఆ అమ్మాయిని వెతకాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒక నర్సు కనిపిస్తుంది. కెవిన్ ఆ నర్సుని అడుగుతాడు, లోపలున్న డాక్టర్ ఎవరు అని. తను డాక్టర్ గ్రీన్ అని చెప్పి ఆ నర్సు తనని తెగ పొగిడేస్తూ ఉంటుంది. కెవిన్ కూడా తన ఫ్యాన్ అనుకుని, ఆవిడ కోసం ఇప్పటికే చాలామంది లైన్లో ఉన్నారు, నువ్వు ఇక్కడ నుంచి వచ్చావని అంటుంది. జియా బయటికి రాగానే పేషెంట్స్ తనకి ప్రపోజ్ చేస్తూ ఉంటారు కానీ తను అందరినీ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు జియా చెల్లెలు వాళ్ళ నాన్నతో కలిసి జియా ఇంటికి వస్తుంది. వీళ్ళు పామర్స్ ఇంట్లో ఉండకుండా ఇక్కడెందుకు ఉంటున్నారు, బహుశా అత్తగారింట్లో వీళ్ళని గెంటేసి ఉంటారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. జియా రాగానే వాళ్ళు తన మీద పడిపోయి తిట్టడం స్టార్ట్ చేస్తారు. కెవిన్ ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. జియాకి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయాక వీళ్ళు తనని ఇంట్లో నుంచి గెంటేసి ఆర్ఫనేజ్కి పంపించిన విషయం గుర్తుకొస్తుంది. ఇప్పుడు సిగ్గు లేకుండా వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటారు. ఆ చెల్లెలు, నీ పేరెంట్స్కి డబ్బులు ఇవ్వాలి, తొందరగా ఇవ్వు అని అంటుంది. దానికి జియా తన చెల్లెల్ని లాగిపెట్టి ఒకటి కొడుతుంది. ఆ చెల్లెలు వాళ్ళ నాన్నని రెచ్చగొడుతుంది. నాన్న తనకి బుద్ధి చెప్పండి అని. వాళ్ళ డాడీ జియాని కొట్టడానికి చెయ్యెత్తగానే కెవిన్ మధ్యలోకి వచ్చి ఆపేస్తాడు. వాళ్ళు కెవిన్ని జియా బాయ్ ఫ్రెండ్ అనుకుని, నీకు తెలీదు తనకి ఎవరితో పెళ్ళైందో, ఆ విషయం తెలిస్తే నీ పని అయిపోతుంది అని బెదిరిస్తారు. కెవిన్ జియా ఇద్దరూ సైలెంట్గా వింటారు. వాళ్ళ డాడీ మళ్ళీ జియా మీదకి వెళ్ళాలని చూస్తే కెవిన్ ఆపుతాడు. అప్పుడు జియా, మీకు డబ్బులే కదా కావాలి, ఉండండి ఇస్తా అని తన పర్సులో నుంచి కొన్ని చిల్లర తీసి వాళ్ళ డాడీ మొహం మీద విసిరి కొడుతుంది. ఆ తర్వాత కెవిన్ తన గార్డ్స్ని పిలిచి వాళ్ళిద్దరిని బయటికి తోసేయమని చెప్తాడు. వాళ్ళ డాడీ గార్డ్స్తో, మిస్టర్ పామర్ నా అల్లుడు, ఇది తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టడు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు గార్డ్స్, సార్ మిమ్మల్ని బయటికి నెట్టేయమని చెప్పింది స్వయంగా ఆ మిస్టర్ పామర్ గారే అని చెప్తాడు. అది వినగానే వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. చెల్లెలు, నాన్న కెవిన్కి నాతో పెళ్లి చేయకుండా తనతో ఎందుకు చేశారు అని ఏడుస్తుంది. వాళ్ళ నాన్న, ఇది తాతయ్య కుదిర్చిన పెళ్ళి, కానీ ఇది ఎక్కువ కాలం ఉండదులే, రేపు ఒక పెద్ద పార్టీ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి కెవిన్ని ఫ్లర్ట్ చేసుకో అని ఐడియా ఇస్తాడు. ఆ నైట్ అర్ధరాత్రి కెవిన్ నీళ్ళ కోసం వచ్చినప్పుడు ఒక రూమ్ నుంచి ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. తను కంగారుగా లోపలికి వెళ్ళి చూస్తే జియా పరిస్థితి అస్సలు బాగుండదు. తను వెళ్ళిపోమ్మని చెప్తున్నా కెవిన్ తనని టచ్ చేసి చూసి, నీకు ఫీవర్ ఉంది అని చెప్తాడు. జియాకి ఫీవర్ ఉన్నా కూడా నేను బాగానే ఉన్నానని చెప్తూ ఉంటుంది. కానీ కెవిన్ వినకుండా తనని ఒడిలోకి ఎత్తుకుంటాడు. ఏం చేస్తున్నామని జియా అడిగితే, నిన్ను జాగ్రత్తగా చూసుకోకపోతే గ్రాండ్పా నా దగ్గర నుంచి 30% షేర్లు తీసేసుకుంటారు అని కెవిన్ చెప్తాడు. తర్వాత తనని బెడ్ మీద పడుకోబెట్టి మెడిసిన్ ఇస్తాడు. జియాకి ఒంట్లో అస్సలు బాగుండదు. అందుకే కెవిన్ పట్టుకుని అలాగే నిద్రపోతుంది. కెవిన్ వెళ్ళిపోతూ ఉంటే తనని ఆపేసి ఇక్కడే పడుకో అని అంటుంది. నిద్రలో తను కెవిన్ని తాకుతూ తనని వాళ్ళ డాడీ అనుకుని మాటి మాటికి డాడీ అని పిలుస్తూ ఉంటుంది. వీళ్ళ డాడీని తను ఎంత మిస్ అవుతుందో కదా అని కెవిన్ మనసులో అనుకుంటాడు. అక్కడి నుంచి వెళ్ళాలని చూస్తాడు కానీ జియా వదిలిపెట్టదు. ఇంతలో జియా నిద్రలో ఒక గట్టి పంచిచ్చి తనని అక్కడే పడేస్తుంది.
మార్నింగ్ జియా కళ్ళు తెరిచి చూసేసరికి కెవిన్ తన బెడ్ మీద పడుకొని ఉంటాడు. వెంటనే తనని కిందకి నెట్టేస్తుంది. నీకేమైనా పిచ్చా? రాత్రంతా నీకు సేవలు చేస్తే నన్ను కిందకి నెట్టేస్తావా అని కెవిన్ అరుస్తాడు. దానికి జియా, అవునా, సేవలు చేసావా? నా బెడ్ మీదకి రావడానికి నీకు బాగానే ఉంది కదా అని రివర్స్ అవుతుంది. కెవిన్కి అస్సలు అర్థం కాదు, ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా అని. జియా తన మీదే నిందలు వేస్తూ ఉంటుంది. నిన్న నైట్ నన్ను హక్ చేసుకుని పడుకున్నావు, నా పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకున్నావు అని. కానీ కెవిన్, అలా ఏం లేదు, నువ్వే నన్ను హక్ చేసుకున్నావని చెప్తాడు. జియా వెంటనే లేచి నిలబడి, ఓహో, అంటే నేను నిన్ను వాడుకున్నానని చెప్పాలనుకుంటున్నావా? ఇంత పొడుగున్న నిన్ను నేనేం చేస్తాను అని అంటుంది. ఇంతలో కెవిన్ సర్జరీ జరిగిన చోట బ్లడ్ రావడం గమనిస్తుంది. కెవిన్ వెంటనే అటు తిరిగిపోతాడు. నీ గాయం మళ్ళీ తిరగబెట్టిందా? ఇటురా చూస్తానని జియా అంటే కెవిన్ వద్దు అని మొండికేస్తాడు. అప్పుడు జియా తనకి 1 మిలియన్ మనీ కాంపెన్సేషన్గా ఇస్తుంది. నీ మనీ నాకు వద్దు అని కెవిన్ అంటే జియా తన యాటిట్యూడ్ చూపిస్తూ ఉంచుకో, అవసరం అవుతాయని అంటుంది. నీకు నీ డబ్బులు షో ఆఫ్ చేయడం బాగా అలవాటే కదా అని కెవిన్ అంటాడు. ఇంతలో కెవిన్కి తన చెల్లెలి అంటే మోమో దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఈరోజు పార్టీ ఉంది, ఎవరితో కలిసి వస్తున్నావని అడుగుతుంది. అప్పుడు కెవిన్ జియాతో, నువ్వు నాకు ఏదైనా తిరిగి చేయాలనుకుంటే నాతో పార్టీకి రా, నీకు ఒక మంచి డ్రెస్ కొనిస్తాను అని అంటాడు. దానికి జియా, నాకు డ్రెస్ కొనివ్వాల్సిన అవసరం లేదు, నాకు నచ్చిన డ్రెస్సే వేసుకుంటానని చెప్తుంది. పక్కనే ఉన్న మోమో, అన్నయ్య తనకు వద్దంటుంది కదా, ఆ డ్రెస్ ఏదో నాకే కొనివ్వచ్చు కదా అని అడుగుతుంది. కానీ కెవిన్ కుదరదని చెప్పేస్తాడు. తర్వాతి సీన్లో మనం పార్టీలో మోమోని చూస్తాం. అక్కడికి జియా చెల్లెలు శశి వస్తుంది. వీళ్ళిద్దరూ ముందే ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఎక్కడున్నా విన్నాళ్ళు అని మోమో అడిగితే, ఏం చెప్పను యార్, మా అక్క ఊరి నుంచి వచ్చేసింది, ఒక కెవిన్ అనేవాడిని పెళ్ళి కూడా చేసుకుంది, అదే నాకు టెన్షన్ అని శశి చెప్తుంది. మోమో షాక్ అయ్యి, ఏంటి, కెవిన్ మా అన్నయ్యే కదా అని అంటుంది. శశి కూడా షాక్ అవుతుంది. నేను తనని పెళ్లి చేసుకుంటే బాగుండేది అని శశి అంటే, ఛాన్స్ ఉందిలే, నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, రా మా అన్నయ్యకి నిన్ను పరిచయం చేస్తాను అని మోమో తనని తీసుకుని వెళ్తుంది. అప్పుడే అక్కడికి జియా ఎంట్రీ ఇస్తుంది. అందరికంటే చాలా స్పెషల్గా అందంగా కనిపిస్తుంది. ఒక పర్సన్ తన దగ్గరికి వెళ్ళి డ్రింక్ని ఆఫర్ చేస్తాడు. అది చూసిన కెవిన్ వెంటనే వెళ్ళి, నా వైఫ్కి డ్రింక్ ఆఫర్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అని అరుస్తాడు. తర్వాత తన కోటు తీసి జియాకి కప్పాలని చూస్తాడు. కానీ జియా నాకు చలిగా లేదు వద్దంటుంది. ఇక్కడ శశి తనకి లైమ్ లైట్ కొట్టేయడం బాగా అలవాటైనట్టుంది. ఈరోజు తనకి బుద్ధి చెప్తాను అని అనుకుంటుంది. అలా కావాలనే జియాని నెట్టేస్తుంది. దాంతో జియా పర్సు కింద పడిపోతుంది. అదే టైంలో వెయిటరు శశి బ్రేస్లెట్ని జియా పర్సులో వేసేస్తారు. జియా తన పర్సు తీసుకోగానే ఏదో తేడాగా ఉందని తనకి అర్థమవుతుంది. తను శశి దగ్గరికి వెళ్ళి తన పర్ఫ్యూమ్ని పొగుడుతూ ఉంటుంది. కానీ శశి, నీ పొగడ్తలో నాకొద్దు, నీ నాటకాలు ఆపు అని అంటుంది. అంతలోనే శశి పెద్ద డ్రామా స్టార్ట్ చేస్తుంది. నా బ్రేస్లెట్ ఎవరో తీసుకున్నారని, నీకు ఎవరి మీద డౌట్ అని మోమో అడిగితే శశి వద్దులేయారని అంటుంది. కానీ మోమో అడిగేసరికి, నాకు జియా మీద డౌట్గా ఉంది, అది మా డాడీ నాకు ఇచ్చారు, జియాకి డాడీ ఏమీ ఇవ్వలేదు కదా, అందుకే తను జెలసీతో దొంగలించి ఉంటుంది అని అంటుంది. కెవిన్ అందరి ముందే జియాకి సపోర్ట్ చేస్తాడు. తను అలా చేయదు, మా ఫ్యామిలీలో డబ్బులకి లోటేం లేదు అని చెప్తాడు. అయినా శశి మోమో తన మీద బ్లేమ్స్ వేస్తూనే ఉంటారు. అప్పుడు జియా, సరే నా పర్సు చెక్ చేసుకోండి, ఒకవేళ అందులో బ్రేస్లెట్ లేకపోతే మీరిద్దరూ ఈ రోజంతా ఈ హోటల్ని క్లీన్ చేయాలి అని కండిషన్ పెడుతుంది. దానికి వాళ్ళిద్దరూ ఒప్పేసుకుంటారు. జియా తన పర్సు తెరిచి చూపిస్తుంది. కానీ అందులో బ్రేస్లెట్ ఉండదు. అప్పుడు బెట్ ప్రకారం వాళ్ళు హోటల్ క్లీన్ చేయాలి. శశికి అస్సలు అర్థం కాదు, తనే స్వయంగా పర్సులో వేయించింది కదా, మరెక్కడికి పోయింది అని. అప్పుడు కెవిన్ ఎదుటి వాళ్ళని అనే ముందు, నీ పర్సు చెక్ చేసుకున్నావా అని అడుగుతాడు. మోమో శశి పర్సు లాక్కుని అందరికీ చూపిస్తుంది. చూడండి, ఇందులో ఏం లేవు అని. పర్సులో ఉన్నవి కింద పోస్తే చివరికి ఆ బ్రేస్లెట్ అందులోనే ఉంటుంది. అందరి ముందు మోమో శశి పరుగు పోతుంది. ఇద్దరూ కలిసి హోటల్ క్లీన్ చేయడానికి వెళ్తారు. పైనుంచి కెవిన్ ఇదంతా తన అసిస్టెంట్తో కలిసి చూస్తూ ఉంటాడు. సార్, మీ వైఫ్ చాలా డిఫరెంట్గా ఉన్నారు, తన ఊరు నుంచి వచ్చిందంటే ఎవరూ నమ్మరు అని అసిస్టెంట్ అంటాడు. అప్పుడు కెవిన్, నీకు ఒక పని చెప్పాను కదా, ఏమైంది అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఎవరో ఇంకా తెలియడం లేదు సార్, కానీ అని అసిస్టెంట్ చెప్తాడు.
అలాగే ఆ టైంలో మీరున్న ఫీల్డ్ ప్రొఫెసర్ గ్రీన్ రీసెర్చ్ ఫీల్డ్ అని విన్నాము. మిమ్మల్ని కాపాడిన ఆ డాక్టర్ పేరు డాక్టర్ జీ అని పిలుస్తారంట. కానీ తను ఎవరో మాకు తెలియలేదు. ప్రొఫెసర్ గ్రీన్ తొందరలోనే ఒక యాన్యువల్ మీట్కి రాబోతున్నారు అని తెలిసింది. మీరెక్కడికి వెళ్ళి తనని అడగొచ్చు అని అసిస్టెంట్ చెప్తాడు. ఇంకోవైపు శశి మనసులో జియా నన్ను ఓడించగలదు అనుకుంటుందా అని నవ్వుకుంటుంది. తను ఇదివరకే కెవిన్కి డ్రగ్స్ ఇచ్చి ఉంటుంది. ఈ నైట్కి తనని తనవాడిని చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. అర్ధరాత్రి కెవిన్ ఉన్న హోటల్ రూమ్కి వెళ్తూ ఉంటే దారిలో జియా ఎదురవుతుంది. ఏదో తేడాగా ఉందని జియాకి అర్థమవుతుంది. కెవిన్ నన్ను రమ్మన్నాడు అని శశి అంటూ ఉంటే జియా తనని పట్టుకుని తీసుకెళ్ళి మెట్ల దగ్గర కట్టేసి తన మొహాన్ని ఒక జోకర్ లాగా మార్చేస్తుంది. తర్వాత జియా కెవిన్ ఉన్న రూమ్కి వెళ్తుంది. అక్కడ స్మెల్ చూడగానే తనకి ఏదో స్ట్రాంగ్ డ్రగ్ ఇచ్చారని అర్థం చేసుకుంటుంది. వెంటనే తన పర్సులో నుంచి థెరపీ నీడిల్స్ తీసి తనకి గుచ్చబోతూ ఉంటే కెవిన్ తప్పుకోవాలని చూస్తాడు. కానీ జియా ముందు ఎవరూ ఆగలేరు కదా. తను కదలొద్దని అరుస్తుంది. ఆ మత్తులో కెవిన్ తనని గుర్తుపట్టి నువ్వే కదా నా ప్రాణాలు కాపాడింది, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు జియా నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా, నన్నెలా చేసుకుంటావని అడుగుతుంది. అది ఊరికే పేరుకి జరిగిన పెళ్ళి, తనకి డివోర్స్ ఇచ్చేస్తాను, నువ్వు వరీ అవ్వకు అని కెవిన్ అంటాడు. జియా మనసులో వీడెలాంటోడు, ఇంకా 100 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఇంకో అమ్మాయిని లైన్లో పెడుతున్నాడు అని తిట్టుకుంటుంది. ఇంతలో కెవిన్కి స్పృహ వస్తూ ఉంటే జియా కావాలని తనని మళ్ళీ స్పృహ తప్పించేస్తుంది. కొద్దిసేపటి తర్వాత కెవిన్ ఫ్రెండ్స్ రూమ్లోకి వస్తారు. అతన్ని ఆ పొజిషన్లో చూసి షాక్ అవుతారు. కెవిన్ లేవగానే ఆ అమ్మాయి కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. జియా అక్కడి నుంచి వెళ్ళడం శశి చూస్తుంది. తనని తిట్టుకుంటూనే తన పని పూర్తి చేయాలని కెవిన్ రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు కెవిన్ తన ఫ్రెండ్స్తో ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఆ అమ్మాయి ఎవరో తెలియదని శశికి అర్థమవుతుంది. నేనే ఆ అమ్మాయినని నమ్మిస్తే సరిపోతుంది అని ప్లాన్ వేసి లోపలికి వెళ్తుంది. నీకు స్పృహ వచ్చిందా, ఇప్పుడు బాగానే ఉన్నావా అని అడుగుతుంది. ఇందాక లోపల ఉన్నది నువ్వేనా అని కెవిన్ అడిగితే నేనే అని అబద్ధం చెప్తుంది. వెంటనే కెవిన్ లేచి అయితే నా వాలెట్ తిరిగి ఇచ్చేయని అడుగుతాడు. ఏ వాలెట్ అని శశి కంగారు పడితే నువ్వే కదా లోపలికి వచ్చి నా వాలెట్ చెక్కులు తీసుకున్నావు అని కెవిన్ అరుస్తాడు. లేదు లేదు నేను చేయలేదు అని శశి అంటే నువ్వే కదా ఇంతకు ఉన్నదని చెప్పావు, ఇంకెవరు తీస్తారు అని కెవిన్ తన ఫ్రెండ్ని పోలీసులని పిలవమంటాడు. భయం వేసి శశి నిజం చెప్పేస్తుంది. నేను కాదు, ఇందాక ఇక్కడికి జియా వచ్చింది, నేను నిజం చెప్తున్నాను అని అంటుంది. జియా పేరు వినగానే కెవిన్ షాక్ అయ్యి నిజం చెప్పు, జియా నేనా వచ్చింది అని అడిగితే తను అవునని ఒట్టేస్తుంది. దాంతో కెవిన్ వెంటనే బయటికి పరిగెడతాడు. ఇక్కడ మోమో ఒక్కతే హోటల్ క్లీన్ చేస్తూ ఈ శశి ఎక్కడికి పోయింది అని తిట్టుకుంటూ ఉంటుంది. కెవిన్ తన దగ్గరకు వచ్చి జియా ఎక్కడ అని అడిగితే మోమో కోపంతో నా దగ్గర తన పేరెత్తకు, ఎక్కడుందో నువ్వే వెతుక్కో అని అరిచి వెళ్ళిపోతుంది. కెవిన్ ఫ్రెండ్ ఒక 5 నిమిషాల క్రితమే కదా వెళ్ళింది, ఎక్కడికి పోతుందిలే అని అంటాడు. కెవిన్ హోటల్ బయటికి రాగానే జియా కనిపిస్తుంది. నువ్వు నా రూమ్కి వచ్చావా అని అడుగుతాడు. లాబీలోనా అని జియా అంటే కాదు, నా రూమ్కి వచ్చావా లేదా అని అంటాడు. జియా లేదని మొండిగా చెప్పేస్తుంది. శశి చెప్పింది నువ్వే వచ్చావని అని కెవిన్ అంటే అయితే శశి నేను బ్రేస్లెట్ తీసుకున్నా అని కూడా చెప్పింది కదా, మరి తీసుకున్నానా అని అడుగుతుంది. జియా నేను సీరియస్గా అడుగుతున్నాను, నువ్వే వచ్చి ఉంటే నిజం చెప్పు అని కెవిన్ అంటే వీడికి ఏమైంది, నిజం చెప్తే పెళ్లి చేసుకోమంటాడు, నాకు ఈ గొడవలొద్దు అని జియా అనుకుంటుంది. అందుకే ఫ్లర్ట్ చేయడానికి ఇది మంచి పద్ధతేలే అని ఎగతాళి చేసి వెళ్ళిపోతుంది. ఇంతలో తన అసిస్టెంట్ కాల్ చేసి అవార్డు సెరమనీ దగ్గరకు వస్తుంది. మిమ్మల్ని చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు, మీరు వస్తున్నారా అని అడిగితే జియా కూడా సరే అంటుంది. ప్రొఫెసర్ గ్రీన్ ఆ ఫంక్షన్కి వస్తున్నారని తెలిసి మోమో ఎగిరి గంతేస్తుంది. తను ప్రొఫెసర్ గ్రీన్కి పెద్ద ఫ్యాన్. నన్ను కూడా తీసుకెళ్ళన్నయ్యా అని బ్రతిమాలుతుంది. వాళ్ళమ్మ కూడా పంపమని చెప్తుంది. కెవిన్ ఒప్పుకుంటూ అక్కడ ఎలాంటి గొడవలు చేయొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. అసలు నువ్వు జియాని తీసుకొని వస్తున్నావా అని మోమో అడిగితే నేను పని మీద వెళ్తున్నాను, తను రావట్లేదు, అయినా తను నా వైఫ్, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు అని కెవిన్ తనకి క్లాస్ పీకుతాడు. తను వెళ్ళగానే మోమో వెటకారంగా ఫేస్ పెట్టి పెద్ద జియా వచ్చిందిలే అని తిట్టుకుంటుంది. ప్రొఫెసర్ గ్రీన్ మా అన్నయ్య వైఫ్ అయితే ఎంత బాగుంటుందో కదా అని అంటే వాళ్ళమ్మ నీకు పిచ్చా, తను ఎన్నో సాధించింది, కనీసం 50-60 ఏళ్ళు ఉంటాయి తనకి అని అంటుంది. నెక్స్ట్ డే మోమో శశి ఇద్దరు హ్యాపీగా అవార్డు సెరమనీకి వెళ్తారు.
అక్కడ జియా కనిపించగానే ఇద్దరికి చిరాకు వస్తుంది. నిన్నటి అవమానానికి ఎలాగైనా జియా మీద రివెంజ్ తీర్చుకోవాలని శశి ప్లాన్ చేస్తుంది. మోమోని తన మీదకి రెచ్చగొడుతుంది. ఊర్లో ఉండే ఒక పూరు పిల్లే కదా తను. ఒకసారి ఆలోచించు, నీ రెప్యుటేషన్ ఏమవుతుందో, జనాలు నిన్ను చూసి నవ్వుతారు అని శశి రెచ్చగొట్టేసరికి మోమో నువ్వు చెప్పేది నిజమే, తనని ఈ సెరమనీలోకి వెళ్ళనివ్వకూడదు అని ఫిక్స్ అవుతుంది. శశి జియాని ఆపి నువ్వు ఇలాంటి చోటికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటుంది. మోమో కూడా ఇక్కడికి రావాలంటే ఇన్విటేషన్ ఉండాలి తెలుసా అని అంటుంది. కానీ జియా నాకు ఇన్విటేషన్ పాస్ అవసరం లేదు అని చెప్పి తన కార్డు తీసి సెక్యూరిటీకి ఇస్తుంది. అది చూడగానే వాళ్ళు తనని లోపలికి పంపిస్తారు. వీళ్ళిద్దరికీ అస్సలు అర్థం కాదు. సెక్యూరిటీని అడిగితే ఇది విఐపి కార్డు, జస్ట్ రీసెర్చ్ వాళ్ళకే ఇస్తారు అని చెప్తాడు. మా అక్క రీసెర్చర్ కాదు కదా, తనకి ఎలా వచ్చింది అని శశి అనుకుంటుంది. ఇంతలో ఒక పర్సన్ వచ్చి నా విఐపి కార్డు ఎక్కడో పోయింది, వెతికి పెట్టండి అని అడుగుతూ ఉంటాడు. అది వినగానే మోమోకి ఒక ఐడియా వస్తుంది. ఓహో, అంటే జియా వీడి కార్డు కొట్టేసిందనమాట, అందుకే విఐపి ఎంట్రీ దొరికింది అని అనుకుంటుంది. లోపల హాల్లో కెవిన్ తన సీట్లో కూర్చొని ఉంటాడు. మోమో తన దగ్గరికి వెళ్ళి అన్నయ్య జియా ఎవరిదో కార్డు తీసుకొని లోపలికి వచ్చింది, ఏదోటి చెయ్యి అని చెప్తుంది. కానీ కెవిన్ నోరు మూసుకొని కూర్చో, నేను పని మీద వచ్చాను, గొడవలు చేయకు అని అరుస్తాడు. హాల్ మొత్తం వెతికినా జియా ఎక్కడా కనిపించదు. ఇంతలో అవార్డు సెరమనీ స్టార్ట్ అవుతుంది. ప్రొఫెసర్ గ్రీన్ పేరు పిలవగానే అందరూ ఎంతో ఎక్సైట్మెంట్తో లేచి నిలబడతారు. కానీ స్టేజ్ మీదకి ఒక అబ్బాయి వస్తాడు. అతన్ని చూడగానే మోమోకి పాత విషయం గుర్తొస్తుంది. వీడు జియాతో తిరిగే అబ్బాయే కదా, వీడేనా ప్రొఫెసర్ గ్రీన్ అని డౌట్ పడుతుంది. కానీ ఆ అబ్బాయి స్టేజ్ మీదకి వెళ్ళి నా పేరు మైక్, నేను ప్రొఫెసర్ గ్రీన్ అసిస్టెంట్ని, తనకి ఒంట్లో బాగాలేదు, అందుకే తన తరపున అవార్డు తీసుకోవడానికి నేను వచ్చాను అని చెప్తాడు. ఫంక్షన్ అయిపోయాక మోమో కెవిన్తో జియా ఏమైందో చూసారా, లోపలికి అయితే వచ్చింది కానీ ఎటుపోయిందో తెలియదు అని అంటుంది. అప్పుడే కెవిన్ ఫ్రెండ్ వచ్చి ప్రొఫెసర్ గ్రీన్ వెనక దారి నుంచి వెళ్తున్నారంట అని చెప్పగానే వీళ్ళంతా వెనక వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రొఫెసర్ గ్రీన్ అని అరుస్తారు. మైక్కి నవ్వొస్తుంది, ఎందుకంటే ప్రొఫెసర్ గ్రీన్ వాళ్ళ ముందే ఉంది కానీ వాళ్ళు తనని గుర్తుపట్టకుండా అరుస్తూ ఉంటారు. జియా దగ్గర ఒక బ్యాగ్ ఉండడం మోమో గమనిస్తుంది. ఆ బ్యాగ్లో ఏముందో చూడాలని మోమో గొడవ చేస్తే జియా తనకి గట్టిగా బుద్ధి చెప్తుంది. నువ్వు ఈ మధ్య బాగా అతి చేస్తున్నావు, నా మీద చేయి వేసేంత ధైర్యమా అని అరుస్తుంది. కెవిన్ కూడా కోపంతో మోమోని తిడతాడు. నీ వల్ల ఎప్పుడు నన్ను తిట్టని అన్నయ్య ఇప్పుడు తిడుతున్నాడు అని ఏడుస్తూ మోమో జియా బ్యాగ్ లాగేస్తుంది. అందులో ఉన్న సామాన్లన్నీ కింద పడతాయి. అందులో ప్రొఫెసర్ గ్రీన్కి వచ్చిన గోల్డ్ ట్రాఫీ ఉంటుంది. అది చూడగానే వీళ్ళంతా జియా ఈ ట్రాఫీని దొంగతనం చేసిందని ఫిక్స్ అవుతారు. ఇది నిజమైన గోల్డ్ కాదులే, అమ్మినా నీకు పెద్దగా డబ్బులు రావని శశి వెటకారంగా అంటుంది. కెవిన్ తన చెల్లెల్ని ఆపడానికి ట్రై చేస్తాడు. ఇంతలో అక్కడికి ప్రొఫెసర్ జానోస్ వస్తారు. శశి వెంటనే తన అక్క తరపున సారీ చెప్తూ మా అక్క ప్రొఫెసర్ గ్రీన్ ట్రాఫీని దొంగతనం చేసింది అని చెప్తుంది. అప్పుడు ఆయన ఎవరు ఆ ప్రొఫెసర్ గ్రీన్ అని అడుగుతారు. అందరూ జియాని చూపిస్తారు. ఆయన వెంటనే ప్రొఫెసర్ గ్రీన్ అని అనగానే అందరూ షాక్ అవుతారు. ప్రొఫెసర్ గ్రీన్ ఎక్కడా అని మోమో అడుగుతుంది. అసిస్టెంట్ మైక్ ఈ పిల్లని ఏం చేద్దామన్నట్టు జియా వైపు చూస్తాడు. జియా తన ఐడెంటిటీ బయట పెట్టొద్దని సాగి చేస్తుంది. దాంతో ప్రొఫెసర్ జానోస్ మేనేజ్ చేస్తూ నేనేమంటున్నానంటే ఇది ప్రొఫెసర్ గ్రీన్ ట్రాఫీనే, దీన్ని జియా తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే తను కూడా మా ఇన్స్టిట్యూట్లో రీసెర్చర్, ఆ పర్మిషన్ మేమే ఇచ్చామని చెప్తారు. అది విని కెవిన్ షాక్ అవుతాడు. నేను తన డీటెయిల్స్ అన్నీ చెక్ చేశాను కదా, అందులో తను రీసెర్చర్ అని ఎక్కడా లేదు, తను నా దగ్గర ఏదో దాస్తుంది అని అనుకుంటాడు. శశి మళ్ళీ మోమోని రెచ్చగొడుతుంది. రీసెర్చ్ సెంటర్లో చాలామంది పనిచేస్తారు, అందరూ మెయిన్ రీసెర్చర్స్ అయిపోరు కదా, తను అక్కడ ఏదో ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటుందిలే అని అంటుంది. మోమో కూడా అవును అదే అయి ఉంటుంది అని నమ్ముతుంది. తర్వాత కెవిన్ దగ్గరికి వెళ్ళి చూసావా అన్నయ్య, తను ఆ అబ్బాయితోనే వెళ్తుంది, తను నిన్ను మోసం చేస్తుంది అని చెప్తుంది. కెవిన్ జియా దగ్గరికి వెళ్ళి చేపట్టుకుని నీకు ప్రొఫెసర్ గ్రీన్ తెలుసా అని అడుగుతాడు. జియా తెలీదు అని అబద్ధం చెప్తుంది. కెవిన్ ఆలోచనలో పడతాడు. మైక్ని కోపంగా చూసి జియాని 10 ఇంటికి వెళ్దామని తీసుకొని వెళ్తాడు.
ఆ రాత్రి జియా తన ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటే కెవిన్ తాతయ్య వీడియో కాల్ చేస్తారు. ఈరోజు శశి చేసిన గొడవ గురించి తెలిసింది, నువ్వు అందరికీ నిజం చెప్పేయొచ్చు కదా అని అడుగుతారు. ఇంతలో కెవిన్ అక్కడికి వచ్చి ఏం నిజమని అడుగుతాడు. జియా వెంటనే సైలెంట్ అయిపోతుంది. తాతయ్య కూడా మాట మార్చేసి రేపు నా బర్త్డే, నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావని అడుగుతారు. జియా ఏం కావాలో చెప్పండి మీకు అని అంటుంది. అప్పుడు గ్రాండ్ పా ఇలా అంటారు, నాకు గ్రేట్ గ్రాండ్ సన్ లేదా డాటర్ కావాలి, ఇచ్చేయండి అని అనగానే కెవిన్కి గొంతులో పచ్చి విలక్కాయ పడ్డట్టు అవుతుంది. వెంటనే ఫోన్ లాక్కుని ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాడు. కానీ గ్రాండ్పా జియా ముందే కెవిన్ పరువు తీయడం స్టార్ట్ చేస్తాడు. చూడు, మన బంధువులందరికీ పిల్లలు పుట్టేశారు, నువ్వు ఇంత పెద్దవాడు అయిపోయావు కానీ నీకింకా ఏం చేయాలో తెలీదు, ఇప్పటికీ వజ్జీలాగే కూర్చున్నావని అందరి ముందు ఈకి పరేస్తారు. ఆ అవమానం తట్టుకోలేక కెవిన్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత కెవిన్ వెళ్ళిపోతూ ఉంటే జియా ఏదో మాట్లాడాలని తనని ఆపబోతుంది. కానీ సరిగ్గా అదే టైంలో కెవిన్ ఓపెన్ అవుతుంది. అతని బాడీ చూసి జియా షాక్ అయ్యి సారీ, పొరపాటున చేయి తగిలింది అని అంటుంది. కెవిన్ కోపంతో ఇంకెప్పుడు ఇలా చేయకు అని వార్నింగ్ ఇస్తాడు. అయినా జియా వదలకుండా బర్త్డే గిఫ్ట్ ఏం తీసుకోమంటారు అని అడిగితే నీకు నచ్చింది తీసుకో అని విసుక్కుంటాడు. నీ సర్జరీ గాయం బాగానే మానిపోయిందిగా అని చెప్పి జియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కెవిన్ ఒక్కసారి ఊపిరి పీల్చుకుని వెంటనే అసిస్టెంట్కి కాల్ చేసి తాతయ్య జియా నా దగ్గర ఏదో దాస్తున్నారు, అదేంటో కనుక్కో అని ఆర్డర్ వేస్తాడు. నెక్స్ట్ డే జియా తన సొంత షాప్ అయిన హోప్ స్ప్రింగ్ వెల్నెస్కి వెళ్తుంది. అక్కడి మేనేజర్ తనని చూడగానే గుర్తుపట్టి డాక్టర్ జీ నీకేం కావాలి అని అడుగుతాడు. మీ దగ్గరికి ఒక రేర్ హెర్బ్ వచ్చింది కదా, అది కావాలి అని జియా అడుగుతుంది. అతను అది ప్యాక్ చేస్తూ ఉండగా శశి అక్కడికి వచ్చి దీన్ని కొనే రైట్ నీకెవరిచ్చారు, ఇది నేనే కొంటున్నాను అని గొడవ స్టార్ట్ చేస్తుంది. నేను అర్జెంటుగా వెళ్ళాలి, తొందరగా ప్యాక్ చేయని జియా అంటుంది. కానీ శశి వదలకుండా నేను చెప్పేది వినపడట్లేదా, ఈ స్టోర్ హెడ్ మేనేజర్ మా డాడీకి క్లోజ్ ఫ్రెండ్ తెలుసా అని బెదిరిస్తుంది. మేనేజర్ సర్ది చెప్పబోయినా శశి వినకుండా వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళ డాడీ హోప్ స్ప్రింగ్ వెల్నెస్ హెడ్ మేనేజర్తో కలిసి అక్కడికి వస్తారు. ఆ హెడ్ మేనేజర్కి కూడా జియాని డాక్టర్ జీ అని తెలీదు, అలా ఈ స్టోర్ కూడా తనదే అని తెలీదు. శశి డ్రామా స్టార్ట్ చేయగానే ఆ హెడ్ మేనేజర్ అసలు విషయం తెలుసుకోకుండానే అక్కడి మేనేజర్ని లాగి పెట్టి కొడతాడు. ఇంకోవైపు శశి డాడీ జియా దగ్గరకు వచ్చి నీ చెల్లెలి పనుల్లో ఎందుకు వేలి పెడతావు అని కొట్టబోతే జియా అతని చేయి పట్టుకుని ఆపేస్తుంది. ఇంతలో కెవిన్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. నా వైఫ్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో నేను కూడా చూస్తానని అందరినీ అరుస్తాడు. జియా థ్యాంక్స్, కానీ ఇది అవసరం లేదు అన్నా కూడా కెవిన్ వినకుండా తన భుజం మీద చేయేసి అక్కడే ఉంటాడు. హెడ్ మేనేజర్ కెవిన్కి సారీ చెప్తూనే తను శశి కొనాలనుకున్న మూలికని తీసుకోవడానికి ట్రై చేసిందని అబద్ధం చెప్తాడు. అక్కడే మేనేజరు స్టోర్ ఓనరు మిస్టర్ వెల్కి కాల్కి కలుపుతాడు. మిస్టర్ వెల్ హెడ్ మేనేజర్తో మాట్లాడి అతన్ని వెంటనే జాబ్ నుంచి తీసేస్తున్నట్టుగా చెప్తాడు. అతను షాక్ అవుతాడు. జియా డాడీకి కూడా కెవిన్కి మెడికల్ ఫీల్డ్లో ఇంత పలుకుబడి ఉందని తెలిసి షాక్ అవుతాడు. పోలీసులు వచ్చి వాళ్ళని బయటికి పంపించేస్తారు. అప్పుడు అక్కడే మేనేజరు మా ఓనర్ మీకు గ్రీటింగ్స్ పంపారు డాక్టర్ జీ అని అనగానే అందరూ షాక్ అవుతారు. కెవిన్ ఇంకా అతని ఫ్రెండ్ షాక్లో ఉండిపోతారు. తాము ఇన్నాళ్ళు వెతుకుతున్న డాక్టర్ జీ తన వైఫ్ అని కెవిన్కి అర్థమవుతుంది. బయటికి రాగానే కెవిన్ నువ్వు నిజంగా డాక్టర్ జీవా, ఆ పొలంలో నన్ను కాపాడింది నువ్వేనా అని అడుగుతాడు. జియా నాకు పనుంది తర్వాత మాట్లాడదామని వెళ్ళిపోతుంది. కెవిన్ అసిస్టెంట్ ఇన్నాళ్ళు తను మన కళ్ళ ముందే ఉన్నా మనం ఎందుకు గుర్తుపట్టలేకపోయామని అనుకుంటాడు. అప్పుడే కెవిన్ కజిన్ వచ్చి జియాని డాక్టర్ గ్రీన్ అని పిలుస్తూ నా గాయం తగ్గిపోయింది, ఒకసారి చెక్ చేస్తారా అని అడుగుతాడు. కెవిన్ లోపల మండిపోతూ అసలు ఈ అమ్మాయి ఎవరు, డాక్టర్ జీనా డాక్టర్ గ్రీనా అని ఆలోచిస్తాడు. అంటే ఆ రోజు హోటల్ రూమ్లో ఉన్నది కూడా తనే, ఇన్నాళ్ళు నా ముందే ఉన్నా నాకు తెలియలేదు అని కెవిన్ అనుకుంటాడు. అతని ఫ్రెండ్ జియా వెనక వెళ్తూ ఉంటే కెవిన్ ఆపుతాడు. ఇన్నాళ్ళు తన కోసమే కదా వెతికావు, మరిప్పుడు మాట్లాడవేంటి అని ఫ్రెండ్ అడిగితే నేను ఎన్నిసార్లు అడిగినా తను కాదని చెప్తుంది, అంటే ఏదో రీజన్ ఉంటే ఉంటుంది అని కెవిన్ సైలెంట్ అవుతాడు. శశి ఇంటికి వెళ్ళి మోమోకి కాల్ చేసి జియా మీద లేనిపోనివి చెప్తూ ఉంటుంది. నీ వదిన నేను కొన్న గిఫ్ట్ని లాక్కుంది అని అబద్ధాలు చెప్తుంది. కెవిన్ ఇంటికి రాగానే వాళ్ళమ్మ జియా చేసిన పని చూసావా, తనకి డివోర్స్ ఇచ్చేయడం మంచిది అని అంటుంది. మోమో కూడా తనకి తోడవుతుంది.
కెవిన్ వాళ్ళ మాటలన్నీ విని మీ పని మీరు చూసుకోండి అని వార్నింగ్ ఇస్తాడు. అయినా వాళ్ళు జియాని తిడుతూనే ఉంటే నేను ఇక్కడే ఉన్నాను, ఇదంతా చూశాను అని కెవిన్ చెప్తాడు. మరి తను దొంగతనం చేస్తుంటే ఎందుకు ఆపలేదు అని మోమో అడిగితే నేను నీ అంత తెలివి తక్కువ దాన్ని కాదు కాబట్టి నీ ఫోన్ ఒకసారి చెక్ చేయని కెవిన్ అంటాడు. తను ఫోన్ చూస్తే అసలు దొంగతనం చేసింది శశి అని జియా కాదని అర్థమవుతుంది. అయినా మోమో ఏదైతే నేను శశినే జియా కంటే చాలా మంచిది అని వాదించేసరికి కెవిన్కి పిచ్చెక్కిపోతుంది. కెవిన్ తన అమ్మ చెల్లెలి మీద గట్టిగా అరుస్తాడు. ఇంకెప్పుడైనా నా వైఫ్ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా అస్సలు బాగుండదు అని వార్నింగ్ ఇచ్చేసరికి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతలోనే జియా వస్తుంది. తనని చూడగానే కెవిన్ ఒక్కసారిగా మారిపోయి అరే వచ్చేసావా, ఎలా ఉన్నావని చాలా ప్రేమగా అడుగుతాడు. వీడికేమైంది ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు అని జియాకి అర్థం కాదు. బయట నుంచి వాళ్ళ అమ్మ చెల్లెలు ఇదంతా చూసి షాక్ అవుతారు. ఇంతలో కెవిన్కి ఒక కాల్ వస్తుంది. దాని ద్వారా తనకి ఒక్కొక్కటిగా నిజాలు తెలుస్తూ ఉంటాయి. డాక్టర్ జీ ప్రొఫెసర్ గ్రీన్ ఇంకెవరో కాదు తన వైఫే అని కన్ఫర్మ్ అవుతుంది. కానీ తను నువ్వు నాకు నిజం చెప్పలేదు కదా, నేను కూడా అన్ని ప్రూఫ్లు కలెక్ట్ చేసుకున్నాకే నిన్ను అడుగుతాను అని మనసులో అనుకుంటాడు. ఆ నైట్ కెవిన్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే జియా రూమ్లోకి వచ్చి నా రూమ్లో ఏం చేస్తున్నావని అడుగుతుంది. మన మీద స్పై చేయడానికి గ్రాండ్పా ఎవరో మనిషిని పంపించారంట, అందుకే ఈరోజు మనం ఒకే రూమ్లో పడుకోవాలి అని కెవిన్ చెప్తాడు. జియా దానికి ఏమీ కూడా అడ్డు చెప్పదు. తను నన్ను ఆపలేదంటే తనకు కూడా నేనంటే ఇష్టమే అన్నమాట అని కెవిన్ మురిసిపోతాడు. జియా బెడ్ మీద పడుకోగానే కెవిన్ తన దగ్గరికి వెళ్తాడు. కానీ జియా తనకి ఒక పిల్లో ఇస్తుంది. ఏంటి నువ్వు కింద పడుకుంటావా అని కెవిన్ అడిగితే లేదు నువ్వే కింద పడుకోవాలి, ఇంకా చూస్తున్నావేంటి వెళ్ళు అని జియా చెప్తుంది. పాపం కెవిన్ ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి. తర్వాత తను జియాని ఆట పట్టిస్తూ ఉంటాడు. విను, నీ సిటిజన్షిప్ ఎక్స్చేంజ్ పని అయిపోయింది, నీ కొత్త ఐడి కార్డు కూడా వచ్చింది, కావాలా అని అడుగుతాడు. జియా వింటూ ఉంటే వద్దు అంటే పారేస్తాను అని కెవిన్ అంటాడు. జియా వెంటనే లేచి కార్డు తీసుకోవాలని చూస్తుంది. కానీ తనివ్వడు. సిటిజన్షిప్ మార్చుకోవడం అంటే చిన్న మ్యాటర్ కాదు, అసలు విషయం ఏంటి ప్రొఫెసర్ గ్రీన్ అని అడుగుతాడు. జియా షాక్ అయి ఏం మాట్లాడుతున్నావని మేనేజ్ చేస్తుంది. ఈ మధ్య నా మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, ఏంటి మ్యాటర్ అని అడుగుతుంది. నువ్వు ఇన్ని విషయాలు దాస్తున్నావు కదా అందుకే అని కెవిన్ అంటే జియా తనని బెడ్ మీదకి లాగి నాకంటే ఎక్కువ సీక్రెట్స్ నీ దగ్గరే ఉన్నట్టున్నాయని తెలివిగా తన చేతిలో నుండి కార్డు లాక్కొని గుడ్ నైట్ చెప్పి పడుకుంటుంది. నెక్స్ట్ డే కెవిన్ రెడీ అవుతూ ఉంటే జియా చూస్తుంది. తను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, కానీ తనకి టై కట్టుకోవడం రాదు. జియా లేవడం చూసి ఇవి నీ బట్టలు, నిన్నొకటి అడగాలి, నీకు టై కట్టడం వచ్చా అని అడుగుతాడు. నీకు రాదా అని జియా అంటే నా స్టాఫ్ కట్టేవాళ్ళు, కానీ ఈరోజు గ్రాండ్పా బర్త్డే అని వాళ్ళంతా బిజీగా ఉన్నారు అని చెప్తాడు. జియా లేచి తనకి టై కడుతూ ఉంటే కెవిన్ అసలు నువ్వు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తావని అడుగుతాడు. నీ చెల్లెల్ని అడుగు, తనకి అన్నీ తెలుసు. కానీ జియా అంటే తన కార్డు బ్లాక్ చేశాను, అప్పుడైనా బుద్ధి వస్తుంది అని కెవిన్ చెప్తాడు. అలాగే తనకి ప్రొఫెసర్ గ్రీన్ ఆటోగ్రాఫ్ కావాలని అడుగుతాడు. ప్రొఫెసర్ గ్రీన్ ఇంటి పేరు కూడా గ్రీన్, నీది కూడా గ్రీన్, మీ ఇద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా అని అడిగేసరికి జియాకి అర్థమవుతుంది వీడు తన మీద స్పై చేస్తున్నాడని. వెంటనే టైని మధ్యలోనే వదిలేసి నేను కట్టను పో అని చెప్పేస్తుంది. కాసేపటికి జియా కింద కూర్చుని టీ తాగుతూ ఉంటే మోమో చాలా సామాన్లు తీసుకుని వెళ్తూ కనిపిస్తుంది. ఏంటి ఇవన్నీ అని జియా అడిగితే ప్రొఫెసర్ గ్రీన్ కోసం అని మోమో చెప్తుంది. ఎప్పుడైనా తనని కలిసావా అని జియా అడిగితే లేదని మోమో అంటుంది. నీ రోల్ మోడల్ అసలు మనిషా లేక దెయ్యమా అని తెలుసుకోవాలి కదా అని జియా అంటే మోమోకి కోపం వస్తుంది. నువ్వే దెయ్యానివి, నీ ఫ్యామిలీ అంతా దెయ్యాలే అని తిట్టి మళ్ళీ నేను కూడా ఈ ఫ్యామిలీనే కదా, సో నువ్వు ఒక్కదానివే దెయ్యానివి అని అంటుంది. జియా నేను ఆటోగ్రాఫ్ ఇప్పించగలను అని చెప్పినా మోమో నమ్మదు. ఈరోజు పార్టీకి తనుస్తుంది, నేనే తీసుకుంటాను అని వెళ్ళిపోతుంది. రాత్రికి కెవిన్ జియా పార్టీకి వస్తారు. నిజంగానే ఈ టైతో లోపలికి వెళ్తావా అని జియా అడిగితే కెవిన్ కూడా అవునంటాడు. జియా తనకి హెల్ప్ చేసి టైని నీట్గా సెట్ చేస్తుంది. ఇద్దరు చేతిలో చేయి వేసుకుని లోపలికి వెళ్తారు. ఈ మధ్య నా మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావు అని జియా అడుగుతుంది. లోపల మోమో తన కజిన్ గ్రాండ్పాకి విష్ చేస్తారు. నన్ను తక్కువ ఇబ్బంది పెడితే నేను ఎక్కువ కాలం బతుకుతాను అని తాతయ్య జోక్ చేస్తారు. ఇంతలో కెవిన్ జియాని చూసి కజిన్ షాక్ అవుతాడు. డాక్టర్ గ్రీన్ మీ ఇద్దరికి ఎప్పుడు పెళ్ళి
పెళ్ళైంది అని అడుగుతాడు. కెవిన్ తను నా వైఫ్ అని చెప్పగానే కజిన్ లేదు ఇది అస్సలు నమ్మను అని అరుస్తాడు. గ్రాండ్ తనకి ఒక్కటిచ్చి పెళ్ళైందని మర్చిపోయావా అని అడుగుతారు. తన క్రష్ కెవిన్ వైఫ్ అని తెలిసి కజిన్కి చాలా కోపం వస్తుంది. మోమోని తిడతాడు. కెవిన్ ఎవరో ఊరమ్మాయిని చేసుకున్నాడు అన్నావు కదా అని. నా తప్పేముంది అని మోమో అంటుంది. కజిన్ గ్రాండ్ పాతో కెవిన్కి తనంటే ఇష్టం లేదు. నాకు డాక్టర్ గ్రీన్ అంటే చాలా ఇష్టం, ప్లీజ్ నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతాడు. దానికి తాతయ్య కూడా ఆట పట్టిస్తూ నువ్వు చెప్పేది నిజమే, కెవిన్కి అసలు తనంటే ఇష్టమే లేదు కదా, ఒకవేళ నీకు ఆ అబ్బాయి నచ్చితే ఇప్పుడే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను అని జియాతో అంటారు. అప్పుడు కెవిన్ కోపంగా నేను ఇక్కడే ఉన్నాను మీకు కనిపించట్లేదా అని అడుగుతాడు. నువ్వే కదా తనంటే ఇష్టం లేదని చెప్పావు అని తాతయ్య అంటే నేను అలా ఎప్పుడూ అనలేదు అని కెవిన్ తన వైఫ్ భుజం మీద చేయి వేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందని తాతయ్యకి అర్థమైపోతుంది. దాంతో ఆ కజిన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలో శశి అక్కడికి వచ్చి తాతయ్య కోసం ఒక హెర్బ్ని గిఫ్ట్గా ఇస్తుంది. కానీ తాతయ్య మాత్రం జియా ఇచ్చిన దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది చూసి శశి ఓర్వలేక ఎవరికీ తెలియకుండా జియా తెచ్చిన హెర్బ్ మీద విషం చల్లి కింద పడేస్తుంది. చూడండి దీనికి ఫంగస్ పట్టింది, ఇలాంటి దాన్ని ఎలా గిఫ్ట్గా ఇస్తామని అందరి ముందు అరుస్తుంది. అప్పుడే అక్కడికి ఒక పిల్లి వచ్చి ఆ హెర్బ్ని తిని అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో అందరూ జియాని తిట్టడం స్టార్ట్ చేస్తారు. కెవిన్ ఏదో చెప్పబోతూ ఉంటే జియా వద్దని ఆపుతుంది. తనే అంతా హ్యాండిల్ చేయగలనని నమ్మకంగా ఉంటుంది. శశి ఇంకా జియా మీద బ్లేమ్స్ వేస్తూ ఉంటే జియా ఇక చాలు ఆపు, నువ్వు ఒక విషయం మర్చిపోయావు, ఇక్కడ అన్ని సీసీటీవీలు నువ్వు ఆపించలేకపోయావని చెప్తుంది. తను ఆ విషయం కలుపుతున్న ఫుటేజ్ చూపిస్తుంది. ఆ బ్లర్ ఇమేజ్లో ఉన్నది నేనే అని ఎలా నమ్ముతాను అని శశి అంటుంది. అప్పుడు కెవిన్ నీకు హెచ్డి కావాలా, ఇదిగో 360 డిగ్రీ వ్యూ చూడు అని స్క్రీన్ మీద ప్లే చేస్తాడు. అందులో ప్రతి యాంగిల్ నుంచి శశినే విషం కలిపినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. దాంతో పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఇంతలో ఒక స్టాఫ్ మెంబర్ వచ్చి రీసెర్చ్ సెంటర్ నుంచి జనాలు వచ్చారు అని చెప్తాడు. ప్రొఫెసర్ గ్రీన్ వచ్చిందేమో అని మోమో హ్యాపీగా అటు పరిగెడుతుంది. అది చూసి జియా తను నిజంగానే నీ చెల్లెలేనా అని అడుగుతుంది. కెవిన్ 20 ఏళ్ల నుంచి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని నవ్వుతాడు. తర్వాత కెవిన్ నువ్వు బయటికి వెళ్ళవా అని జియాని అడుగుతాడు. ఎందుకు అని తనంటే నువ్వు బయటికి వెళ్ళకపోతే తనకి ఆటోగ్రాఫ్ ఎలా దొరుకుతుంది అంటే మీరిద్దరూ ఒక రీసెర్చ్ సెంటరే కదా, నువ్వు తనకి హెల్ప్ చేయొచ్చు కదా అని కెవిన్ తనకి అన్నీ తెలిసినట్టుగా హింట్ ఇస్తాడు. బయట మోమో ప్రొఫెసర్ జానోస్ని విసిగిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా ప్రొఫెసర్ గ్రీన్ని తీసుకురాలేదేంటి అని అడుగుతుంది. అప్పుడు ఆయన జియాని పక్కకి పిలిచి నీ ఐడెంటిటీని బయట పెట్టేశాయి, చాలామంది నీ పేరు వాడుకుని తప్పులు చేస్తున్నారు అని చెప్తారు. జియా కూడా సరే లైవ్ కాన్ఫరెన్స్లో నేను ఎవరో అందరికీ చెప్తాను అని ఒప్పుకుంటుంది. ఫంక్షన్ అయిపోయాక ముగ్గురు ఒకే కారులో వెళ్తూ ఉంటే కెవిన్ మోమోని నువ్వు మాతో ఎందుకు వస్తున్నావని అడుగుతాడు. మీ కొత్త ఇల్లు చూడాలి కదా అని తనంటుంది. కెవిన్ జియాకి వాటర్ బాటిల్ ఇచ్చి నువ్వు బాగా మాట్లాడి అలసిపోయావు, ఇది తాగు అని అంటాడు. మాట్లాడింది నేను, నాకు కదా బాటిల్ ఇవ్వాలి అని మోమో అంటే కెవిన్ కార్ ఆపి తనని కిందకి దించేసి క్యాబ్లో రా అని చెప్పి వెళ్ళిపోతాడు. కెవిన్ జియా ఇంటికి వస్తారు. జియా వెళ్తూ ఉంటే తనకి పీరియడ్స్ అని కెవిన్ గమనిస్తాడు. వెంటనే తన కోటు తీసి జియా ప్యాంటుని కవర్ చేసి నేను నీ కోసం ఏదోటి తీసుకొని వస్తాను అని ఫార్మసీకి వెళ్తాడు. ఇంకోవైపు మోమో అరుచుకుంటూ ఇంటికి వస్తుంది. అప్పుడే జియా డాడీ కూడా అక్కడికి వస్తారు. శశి జైలుకి వెళ్ళినందుకు ఆయన జియా మీద చాలా కోపంగా ఉంటారు. శశిని బయటికి తీసుకునిరా అని ఆయన ఆర్డర్ వేస్తే జియా ఒప్పుకోదు. ఆయన కొట్టబోతే జియా ఆపేస్తుంది. నీ కూతురికి బెయిల్ కావాలంటే 50 మిలియన్స్ ఇవ్వండి అని కండిషన్ పెడుతుంది. అంతిస్తే మేము రోడ్డు మీద పడతామని ఆయన అరుస్తారు. ఇంతలో కెవిన్ వచ్చి నా వైఫ్ చెప్పిందే ఫైనల్, 50 మిలియన్స్ ఇస్తేనే బెయిల్ వస్తుంది అని చెప్తాడు. ఎవరూ హెల్ప్ చేయరని తెలిసి ఆయన వెళ్ళిపోతాడు. మోమో వాళ్ళ ఇల్లు చూసి ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా అని వెటకారం చేస్తుంది. కెవిన్ చేతిలో ఉన్న కవర్లో ఏముందో చూడాలని లాక్కుంటుంది. అందులో శానిటరీ నాప్కిన్స్ ఉండడం చూసి అయ్యో మా అన్నయ్యని ఈ అమ్మాయి ఏ పరిస్థితికి తీసుకుని వచ్చింది అని ఏడుస్తుంది. తర్వాత తను రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ప్రొఫెసర్ గ్రీన్ ఫ్యాన్ బోర్డులు ఉంటాయి. నువ్వు ప్రొఫెసర్ గ్రీన్ని
హేట్ చేస్తున్నావు కదా, అందుకే ఇవి ఇక్కడ ఉన్నాయి అని జియాతో గొడవ పడుతుంది. అప్పుడే ప్రొఫెసర్ గ్రీన్ మాస్క్ వేసుకుని లైవ్లోకి వచ్చినట్టుగా ఫోన్లో చూస్తుంది. హ్యాపీనెస్తో తను ఆ ఫేక్ ఐడికి మనీ పంపిస్తూ ఉంటే జియా వద్దని ఆపేస్తుంది. ఇది ఫేక్, ప్రొఫెసర్ గ్రీన్ ఎప్పుడు లైవ్లోకి వచ్చి మనీ అడగరు అని చెప్పినా మోమో వినదు. తను వెళ్ళిపోయాక కెవిన్తో నీ చెల్లెలకి ఏదోటి చెప్పు అని జియా అంటే తను నీకు కూడా చెల్లెలు లాంటిదే కదా, నువ్వే చూసుకో అని కెవిన్ అంటాడు. నెక్స్ట్ డే ఒక ఈవెంట్లో మాస్క్ వేసుకుని ప్రొఫెసర్ గ్రీన్ లాగా యాక్టింగ్ చేస్తున్న ఆ పర్సన్ లైవ్ చాట్ చేస్తూ సరిగ్గా అసలు ప్రొఫెసర్ గ్రీన్ రావాల్సిన చోటుకే వస్తాడు. ఆ దొంగ ప్రొఫెసర్ గ్రీన్ లైవ్లో కనిపిస్తాడు. అతని పక్కనున్న పర్సన్ ఈరోజు అసలు ప్రొఫెసర్ గ్రీన్ రాబోతుంది, మనం ఈ డ్రామాని ఆపేద్దామని అంటాడు. కానీ ఆ దొంగ ఇంకొంచెం సేపు ఉంచుదాం, ఆల్రెడీ 3 మిలియన్స్ వచ్చాయి, ఇంకా ఎంతమంది పిచ్చి ఫ్యాన్స్ డొనేట్ చేస్తారో చూద్దామని అంటాడు. ఇంతలో మోమో అక్కడికి వచ్చి తను ప్రొఫెసర్ గ్రీన్ అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను మీకు మనీ డొనేట్ చేస్తాను అని అంటుంది. అక్కడే జియా కూడా రీసెర్చర్ యూనిఫామ్లో ఉండి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఆ దొంగ నా ఆటోగ్రాఫ్ కావాలంటే బాక్సులు కొనాలి అని చెప్తే మోమో సరే ఎన్ని బాక్సులు ఉన్నాయో అన్నీ నేనే కొనేస్తానని పే చేయబోతుంది. జియా తనని ఆపడానికి ట్రై చేసినా మోమో వినదు. ఆ దొంగ నేనే ఇక్కడ మెయిన్ రీసెర్చర్ని, నేనే ప్రొఫెసర్ గ్రీన్ అని బిల్డప్ ఇస్తూ ఉంటారు. అప్పుడు జియా పోలీసుల్ని పిలవండి అని చెప్తుంది. కానీ మోమో ఆ దొంగని కాపాడాలని చూస్తుంది. కెవిన్ తన చెల్లెలి తెలివికి తలపట్టుకుంటాడు. అప్పుడే ప్రొఫెసర్ జానోస్ అక్కడికి వస్తారు. మోమో ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి ఈయనే ప్రొఫెసర్ గ్రీన్, కానీ జియా మాత్రం కాదని అంటుంది అని చెప్తుంది. అప్పుడు ఆయన నీకేమైనా పిచ్చా, ప్రొఫెసర్ గ్రీన్ అంటే నీ ముందు నిలబడిన ఈ జియాని నిజం చెప్పేస్తారు. తన రోల్ మోడల్ తన వదినే అని తెలిసి మోమో షాక్ అయిపోతుంది. అది చూసి ఆ దొంగగాడు అక్కడి నుంచి పారిపోతాడు. స్టాఫ్ మెంబర్స్ వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మేడం మీరు స్టేజ్ మీదకి రండి అని జియాని పిలుస్తారు. జియా మైక్ పట్టుకుని స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటే మోమో నమ్మలేక తను కూడా స్టేజ్ దగ్గరికి పరిగెడుతుంది. కెవిన్ వెనక నుంచి వచ్చి ఒక మాట చెప్పనా, తను ప్రొఫెసర్ గ్రీన్ అని నాకు ముందే తెలుసు అని అనగానే మోమోకి కళ్ళు తిరిగి పడిపోతుంది. హాస్పిటల్లో కళ్ళు తెరిచాక ఇది నిజం కాకూడదు, నేను మళ్ళీ నిద్రపోతాను, లేచేసరికి అంతా మామూలుగా అయిపోవాలి అని మోమో అనుకుంటుంది. అప్పుడే తన కజిన్ వచ్చి ఎగతాళి చేస్తాడు. పెద్ద ప్రొఫెసర్ గ్రీన్ ఫ్యాన్ అన్నావు కదా, ఇన్నాళ్ళు నీ పక్కనే ఉన్నా గుర్తుపట్టలేకపోయావని నవ్వుతాడు. మోమోకి ఇప్పుడు జియా మొహం ఎలా చూడాలో అర్థం కాదు. అదే హాస్పిటల్లో శశి డాడీ వాళ్ళ అమ్మమ్మ కూడా ఉంటారు. వాళ్ళు మోమో దగ్గరికి వెళ్ళి శశికి బెయిల్ ఇప్పించమని అడుగుదాం అనుకుంటారు. వాళ్ళు రాగానే మోమోకి చెడ్డ చిరాకు వస్తుంది. వాళ్ళు రాగానే మళ్ళీ జియా గురించి చాడీలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. తను డబ్బు కోసమే మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటే మోమో భరించలేక తన కజిన్తో కలిసి శశి డాడీని చితక్కొడుతుంది. తనకి మా డబ్బు హోదా అవసరం లేదు, తన దగ్గరే బోలెడున్నాయని చెప్పి వాళ్ళని పంపించేస్తారు. శశి డాడీ ఎలాగోలా డబ్బు కట్టి శశికి బెయిల్ ఇప్పిస్తాడు. బయటికి వచ్చాక ఫోన్లలో ప్రొఫెసర్ గ్రీన్ గురించి వస్తున్న న్యూస్ చూసి శశి షాక్ అవుతుంది. జియానే ప్రొఫెసర్ గ్రీన్ అని తెలిసాక తన లైఫ్ అయిపోయిందని అర్థం చేసుకుంటుంది. ఇంకోవైపు కెవిన్, జియా, గ్రాండ్ పా అందరూ డిన్నర్ కోసం మోమో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళమ్మ తను హాస్పిటల్ నుంచి వచ్చాక ఏదోలా బిహేవ్ చేస్తుంది అని అంటే జియా నేను వెళ్ళి చూస్తానని అంటుంది. జియా వెళ్ళి డోర్ కొడితే నేను రానని మోమో అంటుంది. సరే నీ ఇష్టం, వస్తే ఒక 10-20 ఆటోగ్రాఫ్లు ఇద్దామనుకున్నా అని జియా అనగానే మోమో గంతులు వేసుకుంటూ డోర్ తీస్తుంది. పదండి పదండి వెళ్దామని హ్యాపీగా వస్తుంది. కార్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళమ్మ కూర్చోబోతూ ఉంటే ఇది మీకోసం కాదు జియా కోసం, జియా తొందరగా రా అని మోమో పిలుస్తుంది. కెవిన్ కూడా డోర్ తీసి వెయిట్ చేస్తూ ఉంటాడు. మోమో కెవిన్ దగ్గరికి వెళ్ళి ఇంకా కొన్ని రోజులే కదా కాంట్రాక్ట్ ఉంది, తొందరగా నీ మనసులో మాట చెప్పేయి అని కెవిన్ని జియా వైపు తోస్తుంది. అందరూ రెస్టారెంట్కి వెళ్తారు. లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు జియా కాలు స్లిప్ అవుతుంది. కెవిన్ తనని పట్టుకుంటాడు. నీకు బాగానే ఉందా అని అడిగితే మోమో మధ్యలో దూరి నేనైతే స్ట్రెచ్చర్ తెప్పించేదాన్ని, అన్నయ్య బాగానే ఉందా అని అడగడం ఏంటి, వదినని ఎత్తుకోవచ్చు కదా అని చెప్పి ఇద్దరిని గట్టిగా తోస్తుంది. ఆ తోపులాటలో కెవిన్, జియా ఇద్దరు అనుకోకుండా ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. ఆ కిస్ చూసి మోమో హ్యాపీనెస్కి హద్దులుండవు. దూరం నుంచి శశి ఇదంతా చూస్తూ కుళ్ళుకుంటుంది. కెవిన్ కొంచెం షైగా ఫీల్ అయినా ధైర్యం చేసి జియా దగ్గరికి వెళ్ళి తనని కిస్ చేస్తాడు. జియాకి అసలు నమ్మలేనంత షాక్ తగులుతుంది. వాళ్ళిద్దరూ అంత హ్యాపీగా ఉండడం చూసి శశి ఓచుకోలేకపోతుంది. వెంటనే ఒక చాక్ తీసుకొని వాళ్ళ మీదకి పరిగెత్తుకుంటూ వస్తుంది. కెవిన్ అది గమనించి జియాని కాపాడడానికి అడ్డం వెళ్తాడు. దాంతో ఆ చాకు కెవిన్కి దిగుతుంది.
చెబుతుంది. కెవిన్ పరిస్థితి చాలా సీరియస్ అవుతుంది. హాస్పిటల్లో మోమో మాటికి డాక్టర్ జీకి కాల్ చేస్తూనే ఉంటుంది, కానీ కలవదు. ఈ టైంలో జియా ఎక్కడికి పోయింది? తన వల్లే మా అన్నయ్య చావు బతుకుల్లో ఉన్నాడు అని వాళ్ళమ్మ జియాని తిడుతూ ఉంటుంది. ఇంతలో జియా డాక్టర్ బట్టల్లో అక్కడికి వస్తుంది. నేను సర్జన్ని, ఈ సర్జరీ నేనే చేస్తాను అని చెప్తుంది. వాళ్ళ అమ్మకి నమ్మకం కలగదు, కానీ మోమో మాత్రం వదిన ఏదైనా చేయగలదు అని సపోర్ట్ చేస్తుంది. ఆపరేషన్ అయిపోయాక కెవిన్ బట్టలు బయటికి రాగానే వాళ్ళ అమ్మ కెవిన్ చనిపోయాడేమో అని ఏడుస్తూ జియాని తిడుతూ ఉంటుంది. కానీ జియా, మీ అబ్బాయికి ఏం కాలేదు, సేఫ్గా ఉన్నాడు, తొందరలోనే స్పృహ వస్తుంది అని చెప్తుంది. అప్పుడే డాక్టర్ జీ అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి మోమో, డాక్టర్ జీ ఎక్కడ అని అడిగితే, ఇక్కడే ఉన్నారు కదా, తనే డాక్టర్ జీ అని జియాని చూపిస్తారు. ప్రొఫెసర్ గ్రీన్, డాక్టర్ జీ ఇద్దరు జియాని అని తెలిసి ఆ తల్లి కూతురు ఇద్దరు షాక్ అవుతారు. నైట్ జియా కెవిన్ని చెక్ చేస్తూ ఉంటే తనకి కొంచెం ఫీవర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. నన్ను కాపాడడానికి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావేంటి? నన్ను అంతలాగా ఇష్టపడుతున్నావా అని జియా తనని అడుగుతుంది. అప్పుడే పిల్లో కింద తనకి ఒక గొలుసు కనిపిస్తుంది. ఆ గొలుసుకి లాకెట్గా కెవిన్కి తగిలిన బుల్లెట్ ఉంటుంది. కెవిన్ ఫ్రెండ్ వచ్చి, తను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసా, ఈ గిఫ్ట్ నీకోసమే చేయించాడని చెప్తాడు. అది చూసి జియా చాలా ఎమోషనల్ అయ్యి తన జేబులో పెట్టుకుంటుంది. మార్నింగ్ జియా లేచి కెవిన్ టెంపరేచర్ చెక్ చేస్తుంది. జ్వరం లేదు కదా, మరి వీడు ఇంకా ఎందుకు లేవట్లేదు అని డౌట్ వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది. కెవిన్ నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడని కనిపెట్టేస్తుంది. జియా వెళ్ళిపోతూ ఉంటే కెవిన్ తన చేయి పట్టుకుని ఆపుతాడు. నేను నిన్ను కాపాడాను కదా, నాకు కాంపెన్సేషన్ ఇవ్వవా అని అడుగుతాడు. నీకేం కావాలి అని జియా అంటే, నేను చూపిస్తారా అని తనని కిస్ చేయబోతాడు. సరిగ్గా అప్పుడే ఫ్యామిలీ అంతా లోపలికి వస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. కెవిన్కి కోపం వచ్చి అందరినీ బయటికి వెళ్ళిపోమంటాడు. ముఖ్యంగా తన కజిన్ని పిలిచి, నువ్వు ఇక అబ్రాడ్ వెళ్ళి బిజినెస్ చూసుకో, నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టు అని పంపించేస్తాడు. కాసేపటికి మోమో తన అన్నయ్యకి ఒక బుక్ ఇచ్చి, ఇది చదువు, వదినని లైన్లో పెట్టడానికి బాగా పనికొస్తుంది అని చెప్తుంది. జియా రావడం చూసి ఆ బుక్ దాచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే కెవిన్ మెల్లగా, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే, ఈ పెళ్లిని నిజం చేసుకుందామా అని ప్రపోజ్ చేస్తాడు. జియా ఆన్సర్ చెప్పకుండా లేవబోతూ ఉంటే కెవిన్ ఆపుతాడు. నన్ను వెళ్ళనివ్వకపోతే ఆన్సర్ ఎలా చెప్తాను అని జియా తన జేబులో ఉన్న ఆ చైన్ తీసి, ఇది నాకు వెయ్యి అని అడుగుతుంది. కెవిన్ చాలా హ్యాపీగా ఆ నెక్లెస్ని తనకి తొడిగి, ఇక నుంచి మాట తప్పొద్దు అని తనని మళ్ళీ కిస్ చేస్తాడు. చివరికి కెవిన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. వాళ్ళిద్దరి అఫీషియల్ వెడ్డింగ్ ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది. మోమోకి ఒక కాస్ట్లీ లనారిస్ బ్రాండ్ గిఫ్ట్గా వస్తుంది డ్రెస్. అది జియా వేసుకునే బ్రాండ్. జియా వచ్చి మోమోకి ఒక కార్డు ఇస్తుంది. ఇది లనారిస్ విఐపి కార్డు, నువ్వు ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఫ్రీగా షాపింగ్ చేయొచ్చు అని చెప్తుంది. మోమో షాక్ అయ్యి, అంటే లనారిస్ బ్రాండ్ కూడా నీదేనా అని అడిగితే జియా అవునంటుంది. కెవిన్ నవ్వుతూ హోప్ స్ప్రింగ్ కూడా తనదే అని చెప్తాడు. ఫ్యామిలీ అంతా జియాని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తారు. అందరూ కలిసి ఫ్యామిలీ ఫోటో దిగుతారు. కెవిన్ ఇంకా జియా కదా ఇలా హ్యాపీగా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.